ఓం శాంతి 18/12/2024 మధురమైన పిల్లలు, సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధియోగాన్ని జోడించడం ద్వారా శక్తి లభిస్తుంది. స్మృతితోనే ఆత్మారూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మ పవిత్రంగా సతోప్రధానంగా తయారవుతుంది. ప్రశ్న: సంగమయుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేసిన కారణంగా ప్రారబ్ధంగా దేవతా పదవి లభిస్తుంది? జవాబు: సంగమంలో మనం శీతలంగా తయారయ్యే పురుషార్థం చేస్తాము. శీతలంగా అనగా పవిత్రంగా అవ్వడంతో మనం దేవతలుగా తయారవుతాము. ఎప్పటివరకైతే శీతలంగా అవ్వరో అప్పటి వరకు దేవతగా కూడా అవ్వలేరు. సంగమంలో శీతల దేవీలుగా తయారై అందరిపైన జ్ఞానపు చల్లని జల్లును కురిపిస్తూ అందరినీ శీతలంగా చేయాలి. అందరి దాహాన్ని తీర్చాలి. స్వయము శీతలమవ్వాలి మరియు అందరినీ అలా తయారు చేయాలి. ఓం శాంతి. పిల్లలు మొట్టమొదట ఈ ఒకే విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనమందరము సోదరులము మరియు శివ్ బాబా అందరికీ తండ్రి. వారిని సర్వశక్తివంతుడు అంటారు. మీలో సర్వశక్తులు ఉండేవి. మీరు విశ్వమంతటిపై రాజ్యం చేసేవారు. భారత్లో ఈ దేవీదేవతల రాజ్యం ఉండేది. మీరే పవిత్ర దేవీదేవతలుగా ఉండేవారు. మీ కులంలో లేక వంశంలో అందరూ నిర్వీకారులుగా ఉండేవారు. ఎవరు నిర్వికారులుగా ఉండేవారు? ఆత్మలు. ఇప్పుడు మళ్లీ మీరు నిర్వికారులుగా తయారవుతున్నారు. సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతిలో శక్తిని తీసుకుంటున్నారు. తండ్రి అర్థం చేయించారు, ఆత్మే 84 జన్మల పాత్రను అభినయిస్తుంది. ఆత్మలోనే సతో ప్రధానత యొక్క శక్తి ఉండేది. అది మళ్లీ రోజురోజుకు తగ్గుతూ ఉంటుంది. సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయితే తయారవ్వాల్సిందే. ఉదాహరణకు బ్యాటరీ శక్తి తగ్గిపోతూ ఉంటే మోటార్ ఆగిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వదు. ఎంతో కొంత శక్తి మిగిలి ఉంటుంది. ఎవరైనా చనిపోతే దీపం వెలిగిస్తారు. అందులో నూనె వేస్తూనే ఉంటారు, జ్యోతి ఆరిపోకూడదు అని. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు, మీ ఆత్మలో పూర్తి శక్తి ఉండేది. ఇప్పుడది లేదు. ఇప్పుడు మళ్లీ మీరు సర్వశక్తివంతుడైన తండ్రితో మీ బుద్ధియోగాన్ని జోడిస్తారు. మీలో శక్తిని నింపుకుంటారు. ఎందుకంటే శక్తి తగ్గిపోయింది. శక్తి పూర్తిగా సమాప్తమైపోతే ఇక శరీరమే ఉండదు. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పూర్తిగా పవిత్రమైపోతుంది. సత్యుగంలో మీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది. తర్వాత మెల్లమెల్లగా కళలు అనగా బ్యాటరీ తక్కువవుతూ ఉంటుంది. కలియుగ అంతిమం కల్లా ఆత్మశక్తి చాలా తక్కువైపోతుంది. శక్తి దీవాలా తీసినట్లయింది. తండ్రిని స్మృతి చేయడం ద్వారా ఆత్మ మళ్లీ నిండుగా అవుతుంది. కావునిప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఒక్కరినే స్మృతి చేయాలి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు. మిగిలినదంతా రచన. రచన నుండి హద్దులోని వారసత్వం లభిస్తుంది. రచయితైతే ఒక్క అనంతమైన తండ్రే. మిగిలిన వారంతా హద్దులోని వారే. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అనంతమైన వారసత్వం లభిస్తుంది. కావున పిల్లలు హృదయంలో అర్థం చేసుకోవాలి, బాబా మా కోసం స్వర్గాన్ని, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని. డ్రామా ప్లాన్ అనుసారంగా స్వర్గస్థాపన జరుగుతుంది. అందులోకి పిల్లలైన మీరే వచ్చి రాజ్యం చేస్తారు. నేనైతే సదా పవిత్రుడను. నేనెప్పుడూ గర్భం నుండి జన్మ తీసుకోను. దేవీదేవతల్లా కూడా జన్మ తీసుకోను. కేవలం పిల్లలైన మీకు స్వర్గరాజ్యాన్ని ఇవ్వడానికి ఈ బాబా 60 సంవత్సరాల వానప్రస్థావస్థలో ఉన్నప్పుడు
నేను ఇతని తనువులోకి ప్రవేశిస్తాను. తర్వాత ఇతనే నంబర్ 1 తమో ప్రధానం నుండి నంబర్ 1 సతో ప్రధానంగా అవుతారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు, ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు, శంకరులు సూక్ష్మతనవాసులు. ఈ బ్రహ్మ, విష్ణు, శంకర్లు ఎక్కడి నుండి వచ్చారు? ఇది కేవలం సాక్షాత్కారం అవుతుంది. సూక్ష్మవతనం మధ్యలో ఉంటుంది కదా, అక్కడ స్థూల శరీరం లేదు. సూక్ష్మ శరీరాన్ని కేవలం దివ్య దృష్టి ద్వారా చూడడం జరుగుతుంది. బ్రహ్మ అయితే శ్వేత వస్త్రధారి, ఆ విష్ణువు వజ్రవైడూర్యాలతో అలంకరింపబడి ఉన్నారు. ఆ తర్వాత శంకరుడి మెడలో సర్పం మొదలైనవి చూపిస్తారు. ఇలా శంకరుడు మొదలైన వారెవరూ ఉండరు. అమర్నాథ్లో శంకరుడు పార్వతికి అమరకథను వినిపించారు అన్నట్లు చూపిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనంలోనైతే మనుష్య సృష్టి లేదు, మరి కథను అక్కడెలా వినిపిస్తారు? ఇకపోతే కేవలం సూక్ష్మవతనం సాక్షాత్కారం అవుతుంది. ఎవరైతే పూర్తిగా పవిత్రంగా అవుతారో వారి సాక్షాత్కారం అవుతుంది. వారే మళ్లీ సత్యుగంలోకి వెళ్లి స్వర్గాధిపతులుగా అవుతారు. కావున వీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు అన్నది బుద్ధిలోకి రావాలి. యుద్ధం మొదలైనవైతే ఏవీ జరగవు. దేవతలు హింసెలా చేస్తారు? ఎవరైనా నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు. దేహసహితంగా దేహపు సర్వధర్మాలను మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి అని గీతలో కూడా ఉంది. మమకారం ఉండేందుకు తండ్రికైతే తమ దేహమే లేదు. తండ్రి అంటారు, కొద్ది సమయం కొరకు ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను, లేకపోతే నేను జ్ఞానాన్ని ఎలా ఇవ్వను? నేను ఈ వృక్షానికి చైతన్య బీజరూపుడను. ఈ వృక్షం యొక్క జ్ఞానం నా వద్ద మాత్రమే ఉంది. ఈ సృష్టి ఆయువు ఎంత, దీని ఉత్పత్తి, పాలన, వినాశనం ఏ విధంగా జరుగుతుంది మనుషులకేమీ తెలియదు. వారు హద్దులోని చదువును చదువుతారు. తండ్రి అయితే అనంతమైన చదువును చదివించి పిల్లలను విశ్వాధిపతులుగా తయారు చేస్తారు. దేహధారి అయిన మనిషిని భగవంతుడు అని ఎప్పుడూ పిలవరు. వీరికి బ్రహ్మ, విష్ణు, శంకర్లకు కూడా తమ సూక్ష్మ దేహం ఉంది. అందుకే వీరిని కూడా భగవంతుడు అని అన్నారు. ఈ శరీరమైతే ఈ దాదా ఆత్మకు సింహాసనం, అకాల సింహాసనం కదా. ఇప్పుడిది అకాలమూర్తి అయిన తండ్రి సింహాసనం. అమృత్సర్లో కూడా అకాల సింహాసనం ఉంది. అక్కడి పెద్ద పెద్ద వారెవరైతే ఉంటారో వారు వెళ్లి అకాల సింహాసనంపై కూర్చుంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, ఇది ఆత్మలందరి అకాల సింహాసనం. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలుంటాయి. అందుకే ఇది కర్మల ఫలమని అంటారు. ఆత్మలందరి తండ్రి ఒక్కరే. బాబా ఏమీ శాస్త్రాలు మొదలైనవి చదివి వినిపించరు. ఈ విషయాలు కూడా శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. అందుకే లోకులు వీళ్లు శాస్త్రాలు నమ్మరు అనంటూ చిరచిరలాడతారు. సాధు సన్యాసులు మొదలైన వారు గంగలోకి వెళ్లి స్నానాలు చేస్తారు. మరి వారు పావనమయ్యారా? తిరిగైతే ఎవరూ వెళ్లలేరు. అందరూ అంతిమంలో వెళ్తారు. మిడతల గుంపు లేక తేనెటీగల గుంపు వెళ్లినట్లుగా వెళ్తారు. తేనెటీగల్లో కూడా రాణి ఈగ ఒకటుంటుంది, దాని వెనక అన్నీ వెళ్తాయి. అలాగే తండ్రి కూడా వెళ్తారు, వారి వెనక ఆత్మలందరూ కూడా వెళ్తారు. మూలవతనంలో కూడా ఆత్మలందరి గుంపు ఉన్నట్లుగా ఉంటుంది. ఇక్కడేమో మనుషులందరి గుంపు ఉంటుంది. ఈ గుంపు కూడా ఒకరోజు పరిగెత్తుకుంటూ వెళ్లిపోయేదే ఉంది. తండ్రి వచ్చి ఆత్మలందర్నీ తీసుకువెళ్తారు. శివుని ఊరేగింపు గాయనం చేయబడింది. కుమారులైనా కుమార్తెలైనా తండ్రి వచ్చి పిల్లలకు స్మృతియాత్రను నేర్పిస్తారు. పవిత్రంగా అవ్వకుండా ఆత్మ తిరిగి ఇంటికి వెళ్లలేదు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతుందో అప్పుడు మొదట శాంతిధామానికి వెళ్తుంది,
ఆ తర్వాత అక్కడి నుండి మెల్లమెల్లగా కిందకు వస్తూ ఉంటారు. వృద్ధి జరుగుతూ ఉంటుంది. రాజధాని తయారవ్వాలి కదా. అందరూ కలిసి రారు. వృక్షం మెల్లమెల్లగా వృద్ధి చెందుతుంది కదా. మొదట ఆది సనాతన దేవీదేవతా ధర్మం ఉంటుంది. దానిని తండ్రి స్థాపన చేస్తారు. ఎవరైతే దేవతలుగా అయ్యేది ఉందో బ్రాహ్మణులుగా కూడా మొట్టమొదట వారే అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఉన్నారు కదా. ప్రజల్లో కూడా సోదరీ సోదరులవుతారు. బ్రహ్మ కుమార కుమారీలైతే ఇక్కడ అనేక మంది తయారవుతారు. తప్పకుండా నిశ్చయబుద్ధి కలవారై ఉంటారు. కావుననే ఇన్ని ఎక్కువ మార్కులు తీసుకుంటారు. మీలో ఎవరైతే పక్కాగా ఉంటారో వారు అక్కడ మొదట వస్తారు. అపరిపక్వంగా ఉన్నవారు చివర్లోనే వస్తారు. మూలవతనంలో ఆత్మలందరూ ఉంటారు. వారు మళ్లీ కిందకొచ్చినప్పుడు వృద్ధి జరుగుతూ ఉంటుంది. శరీరం లేకుండా ఆత్మ పాత్రను ఎలా అభినయిస్తుంది? ఇది పాత్రధారుల ప్రపంచము. ఇది 4 యుగాలలో తిరుగుతూ ఉంటుంది. సత్యుగంలో మనమే దేవతలుగా ఉండేవారము. తర్వాత మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాము. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగం. ఈ యుగం ఇప్పుడే తండ్రి వచ్చినప్పుడే తయారవుతుంది. ఈ అనంతమైన జ్ఞానాన్ని ఇప్పుడు అనంతమైన తండ్రే ఇస్తారు. శివబాబాకు తమ శారీరక నామమేదీ లేదు. ఈ శరీరమైతే ఈ దాదాకు చెందినది. బాబా కొద్ది సమయం కొరకు దీనిని అప్పుగా తీసుకున్నారు. తండ్రి అంటారు, నేను మీతో మాట్లాడేందుకు నాకు నోరైతే కావాలి కదా. నోరు లేకపోతే తండ్రి పిల్లలతో మాట్లాడలేరు కూడా. అంతేకాక అనంతమైన జ్ఞానాన్ని కూడా ఈ నోటి ద్వారా వినిపిస్తాను. కావుననే దీనిని గోముఖమని కూడా అంటారు. పర్వతాల నుండి నీరైతే ఎక్కడి నుండైనా వెలువడుతూ ఉంటుంది. ఇక్కడ ఒక గోముఖాన్ని తయారు చేశారు. దాని నుండి నీరు వస్తూ ఉంటుంది. దానిని వారు గంగాజలంగా భావిస్తూ తాగుతారు. ఆ నీటికి ఎంత మహత్వాన్ని ఇస్తారు. ఈ ప్రపంచంలో అంతా అసత్యమే. సత్యాన్నైతే ఒక్క తండ్రే వినిపిస్తారు. ఆ అసత్యమైన మనుషులేమో ఈ తండ్రి జ్ఞానాన్ని అసత్యంగా భావిస్తారు. భారత్లో సత్యుగం ఉన్నప్పుడు దీనిని సత్యఖండం అంటారు. తర్వాత భారతే పాతగా అయినప్పుడు ప్రతి విషయము, ప్రతి వస్తువు అసత్యంగా అయిపోతుంది. ఎంత తేడా వచ్చేస్తుంది. తండ్రి అంటారు, మీరు నన్ను ఎంతగా గ్లాని చేస్తారు. సర్వవ్యాపి అంటూ ఎంతగా అవమానపరిచారు. ఈ పాత ప్రపంచం నుండి తీసుకువెళ్ళండి అనే శివబాబాను పిలుస్తారు. తండ్రి అంటారు, నా పిల్లలందరూ కామచితిపైకి ఎక్కి నిరుపేదలుగా అయిపోయారు. తండ్రి పిల్లలతో అంటున్నారు, మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు కదా, మీకు ఆ స్మృతి కలుగుతుందా? తండ్రి పిల్లలకి అర్థం చేయిస్తారు. మొత్తం ప్రపంచానికైతే అర్థం చేయించరు. పిల్లలే తండ్రిని అర్థం చేసుకుంటారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏం తెలుసు? అన్నింటికన్నా పెద్ద ముళ్ళు కామము. దీని పేరే పతిత ప్రపంచం. సత్యుగం 100% పవిత్ర ప్రపంచం. మనుషులే పవిత్ర దేవతల వద్దకు వెళ్లి నమస్కరిస్తారు. శాకాహారం తినే భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలాగని వారు వికారాల్లోకి వెళ్లరని కాదు. ఆ మాటకొస్తే చాలామంది బాలబ్రహ్మచారులుగా కూడా ఉంటారు. చిన్నప్పటి నుండి ఏ అశుద్ధమైన పదార్థాలు తినరు. సన్యాసులు కూడా నిర్వికారులుగా అవ్వండి అని అంటారు. ఇళ్ళు వాకిళ్లను సన్యసిస్తారు. మళ్లీ మరుసటి జన్మలో కూడా ఎవరో ఒక గృహస్థుల వద్ద జన్మ తీసుకుని మళ్లీ ఇల్లు వాకిళ్లు వదిలి అడవుల్లోకి వెళ్లిపోతారు. కాని పతితుల నుండి పావనులుగా అవ్వగలరా? అవ్వలేరు. పతిత పావనుడైన తండ్రి యొక్క శ్రీమతం లేకుండా ఎవ్వరూ పతితుల నుండి పావనులుగా అవ్వలేరు. భక్తి దిగే కళ యొక్క మార్గం. మరి దాని ద్వారా పావనంగా ఎలా అవుతారు?
పావనంగా అయితే ఇంటికి వెళ్తారు, స్వర్గంలోకొస్తారు. సత్యుగి దేవీదేవతలు ఎప్పుడైనా ఇళ్ళు వాకిళ్లను వదులుతారా? వాళ్లది హద్దులోని సన్యాసం, మీది అనంతమైన సన్యాసం. మొత్తం ప్రపంచము, మిత్ర సంబంధికులు మొదలైన వారి అందరి సన్యాసం. మీ కొరకు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. మీ బుద్ధి స్వర్గం వైపు ఉంది. మనుషులైతే నరకంలోనే వేలాడుతున్నారు. పిల్లలైన మీరేమో తండ్రి స్మృతిలో వేలాడుతున్నారు. మిమ్మల్ని శీతలాదేవీలుగా చేసేందుకు జ్ఞానచితిపై కూర్చోబెడతారు. శీతలతకు వ్యతిరేక పదం వేడి. మీ పేరే శీతలాదేవి. ఒక్కరే అయితే ఉండరు కదా. ఈ భారత్ను శీతలంగా తయారు చేసిన వారు తప్పకుండా చాలామంది ఉండి ఉంటారు. ఈ సమయంలో అందరూ కామచితిపై కాలిపోతున్నారు. ఇక్కడ మీ పేరు శీతలాదేవీలు. మీరు శీతలంగా చేసే చల్లని జల్లును కురిపించే దేవీలు. చల్లని జల్లు కురిపించడానికి వెళ్తారు కదా. ఇవి జ్ఞాన బిందువులు. ఇవి ఆత్మపైన చల్లడం జరుగుతుంది. ఆత్మ పవిత్రం అవ్వడంతో శీతలమవుతుంది. ఈ సమయంలో ప్రపంచమంతా కామచితిపైకి ఎక్కి నల్లగా అయిపోయింది. ఇప్పుడు కలశం పిల్లలైన మీకు లభిస్తుంది. కలశంతో మీరు స్వయమూ శీతలమవుతారు, మరియు ఇతరులను కూడా తయారు చేస్తారు. వీరు కూడా శీతలమయ్యారు కదా. ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇళ్ళు వాకిళ్లను వదిలే మాటైతే లేనే లేదు. కాని గోశాల తయారైంది అంటే తప్పకుండా ఎవరో ఒకరు ఇళ్ళు వాకిళ్లను వదిలి ఉంటారు. ఎందుకోసము? జ్ఞానచితిపై కూర్చుని శీతలంగా అయ్యేందుకు. ఎప్పుడైతే మీరిక్కడ శీతలమవుతారో అప్పుడే మీరు దేవతలుగా అవ్వగలరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగం పాత ఇంటి వైపుకు వెళ్లకూడదు. తండ్రితో బుద్ధి వేలాడుతూ ఉండాలి. ఎందుకంటే మీరందరూ తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి. తండ్రి అంటారు, మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు పండాగా అయి వచ్చాను. ఇది శివశక్తి పాండవ సైన్యం. మీరు శివుడి నుండి శక్తిని తీసుకునేవారు. వారు సర్వశక్తివంతుడు. పరమాత్మ మరణించిన వారిని జీవింపజేయగలరు అని మనుషులు భావిస్తారు. కాని తండ్రి అంటారు, ప్రియమైన పిల్లలు, ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి అనాది పాత్ర లభించి ఉంది. నేను కూడా క్రియేటర్ను, డైరెక్టర్ను, ముఖ్యమైన యాక్టర్ను. డ్రామాలోని పాత్రను మనం ఏమాత్రమూ మార్చలేము. ఆకు కూడా పరమాత్ముని ఆజ్ఞానుసారంగానే కదులుతుంది అని మనుషులు భావిస్తారు. కాని పరమాత్మ స్వయం అంటారు, నేను కూడా డ్రామాకు ఆధీనమై ఉన్నాను. దీని బంధనంలో బంధింపబడి ఉన్నాను. నా ఆజ్ఞానుసారంగా ఆకులు కదులుతాయని కాదు. సర్వవ్యాపి జ్ఞానం భారతవాసులను పూర్తిగా పేదవారిగా చేసేసింది. తండ్రి జ్ఞానంతో భారత్ మళ్లీ శిరోకిరీటంగా అవుతుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సూర్యవంశంలోకి మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయబుద్ధి కలవారుగా అయి పూర్తి మార్కులను తీసుకోవాలి. పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. అనంతమైన జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. రెండవ పాయింట్, జ్ఞానచితిపై కూర్చుని శీతలంగా అనగా పవిత్రంగా అవ్వాలి. జ్ఞానయోగాలతో కామం యొక్క వేడిని సమాప్తం చేయాలి. బుద్ధియోగం సదా ఒక్క తండ్రితో వేలాడుతూ ఉండాలి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ఠ స్థితిరూపి మెడల్ను ప్రాప్తి చేసుకునే నిశ్చింత చక్రవర్తి భవ. మీరందరూ మీ స్వస్థితిని
చాలా చాలా మంచిగా తయారు చేసుకునేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ఠ స్థితియే మీ ప్రాపర్టీ. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క మెడల్. ఎవరైతే ఈ మెడల్ను ప్రాప్తి చేసుకుంటారో వారు సదా చలించకుండా స్థిరంగా ఏకరస స్థితిలో ఉంటూ సదా నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. వారు అన్ని కోరికల నుండి ముక్తులుగా ఇచ్ఛామాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు. స్లోగన్: ఎడతెగని నిశ్చయంతో మరియు నషాతో నా బాబా అననండి. అప్పుడు మాయ సమీపంగా కూడా రాలేదు. ఓం శాంతి.